హలో అందరికీ. ఈ వీకెండ్ ఎక్కడికైనా బయటకు వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. సర్లే ఇంటికి దగ్గరగా ఉంది జూ పార్క్ అని చెప్పేసి నెహ్రూ జియోలాజికల్ పార్క్ అయితే వెళ్ళిపోయాం అనమాట. నేను ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈ నెహ్రూ జియోలాజికల్ పార్క్ గురించి. లైక్ ప్రైజింగ్ ఎలా ఉంది, టికెట్ ప్రైజింగ్ ఎలా ఉంది, పార్కింగ్ డీటెయిల్స్, ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకేం టికెట్స్ తీసుకోవాలి, లోపల ఎంట్రీ ఎలా ఉంటుంది అన్నీ మీకు నేను ఈ వీడియోలో అయితే చెప్తానమాట. 4-వీలర్కి అయితే పార్కింగ్ వాళ్ళు మా దగ్గర 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడే ఆపేసి ఛార్జ్ చేస్తారనమాట. ఒక టోకెన్ అయితే ఇస్తారు. సో పార్కింగ్ అయితే చాలా స్పేషియస్గానే ఉంది. తర్వాత టికెట్ ప్రైజింగ్ వచ్చేసరికి వీక్ డేస్ ఒక ప్రైజు, వీకెండ్స్ ఒక ప్రైజ్ అయితే ఉండిద్ది అనమాట. వీకెండ్స్ అయితే అడల్ట్స్కి 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు, ఇంకా వీక్ డేస్ 70 రూపీస్, అండ్ వీక్ డేస్ అయితే చిల్డ్రన్స్కి 45 రూపీస్ అండ్ వీకెండ్స్ అయితే 55 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇదిగోండి ఇక్కడ మీరు చూసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ అక్కడ ఉంటాయన్నమాట. ప్రైజింగ్ వీక్ డేస్కి వీకెండ్స్కి. ఇంకా మండే రోజు అయితే జూ పార్క్ క్లోజ్లో ఉంటుంది. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత మన బ్యాగ్స్ చెక్ చేస్తారు. ఏది కూడా ప్లాస్టిక్ తీసుకెళ్ళకూడదు. ప్లాస్టిక్ పేపర్ కవర్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ నాట్ అలౌడ్. సో ఆ తర్వాత అక్కడ రూట్ మ్యాప్ చూసుకొని డైరెక్షన్స్ చూసుకొని మనం ఎట్టెలలో వెళ్ళాలన్నమాట. ఇంకా నడవలేని వాళ్ళకి అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఉంటాయి. అదైతే వీకెండ్స్ పర్ పర్సన్ 110 అయితే ఛార్జ్ చేస్తారు. వీక్ డేస్ అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వీకెండ్స్కి వీక్ డేస్కి 10 రూపీస్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే అలాగే ఎలక్ట్రిక్ వెహికల్లో వాళ్ళు తీసుకెళ్ళి చూపిస్తారనమాట. స్టార్టింగ్లో బాగానే ఉంటుంది కానీ నడవడానికి చివరికి వచ్చేసరికి బాగా నీరసం వచ్చేస్తుంది. సో ఫస్ట్ అయితే బర్డ్స్ వస్తాయి మనకి, పక్షులు, చాలా రకాల పక్షులు అయితే ఉన్నాయి అక్కడ. ఆ తర్వాత మేము పక్షులన్నీ చూసేసిన తర్వాత ఇక్కడ నిశాచర జంతుశాల అని వచ్చింది కదా, ఇక్కడికైతే వచ్చేసాం. దీనికైతే ఎంట్రీ టికెట్ ఉంది. దీనికి రెప్టైల్ హౌస్కి ఒకటే దగ్గర టికెట్ తీసుకోవాలి. నిశాచర జంతుశాలకు వచ్చి టికెట్ ప్రైస్ పర్ హెడ్ 20 రూపీస్ అండ్ రెప్టైల్ హౌస్కి 30 రూపీస్ పర్ హెడ్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడైతే ఎక్కడ టికెట్ క్యాష్గా అయితే తీసుకోరు, మొత్తం ఆన్లైన్ పేమెంటే చేయాలి. ఎంట్రీ టికెట్ ఆన్లైన్ పేమెంట్, ఇక్కడ కూడా ఆన్లైన్ పేమెంటే. టికెట్ వాళ్ళు మన ఫోన్కే పంపిస్తారు. మనం ఎంట్రీ వెళ్ళేటప్పుడు వాళ్ళు మన టికెట్ని స్కాన్ చేస్తారనమాట. స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు మనల్ని. సో ఇక్కడ చూసినట్లయితే ఈ నిశాచర జంతుశాల అనేది మొత్తం నైట్ యాక్టివ్గా ఉండే యానిమల్స్ అయితే ఉంటాయంట. అందుకే ఇక్కడ చాలా డార్క్గా ఉంది చూడ్డానికి. యానిమల్స్ కూడా అంత యాక్టివ్గా కూడా ఉన్నాయి. అక్కడ పిల్లల్ని తీసుకొని వస్తే బాగా చూడొచ్చు. ఇక్కడ గుడ్ల గూబలు, రకరకాల క్యాట్స్, ఔల్స్, ఇంకా ముళ్ళ పందులు, ఇంకా చాలా బ్రీడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నైట్ మెలకుగా ఉండే యానిమల్స్, నైట్ సౌండ్ చేసే యానిమల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. చూడ్డానికి కూడా చాలా బాగుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ ప్లేస్ అయితే. సో ఇది కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి రెప్టైల్ హౌస్కి అయితే వెళ్తాం అన్నమాట. అది కూడా బాగుంటుంది. అక్కడ అంతా రకరకాల స్నేక్స్ అయితే ఉంటాయి. నేనైతే అన్నీ క్యాప్చర్ చేయలేదు జూ పార్క్ అంతా. సో జూలో అయితే ఓపిక ఉండాలే కానీ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. రకరకాల యానిమల్స్, జిరాఫీలు, డీర్స్, రైనోసిరస్, హిప్పోపొటమస్, లయన్స్, టైగర్స్, చీతా, చాలా బాగుందన్నమాట. నేను అవన్నీ క్యాప్చర్ చేయలేదు అంతగా, కొంచెం అయితే క్యాప్చర్ చేశాను అనమాట. అంతవరకు అయితే చూపిస్తాను. సో ఇదంతా అయితే డార్క్ ప్లేస్ అనమాట. సో నిశాచర జంతుశాల అనమాట. సో అన్నీ అలాంటి యానిమల్సే ఉంటాయి. సో నైట్ మెలుగుగా ఉండే యానిమల్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ. సో అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ రెప్టైల్ హౌస్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడ కూడా ఎంట్రీ టికెట్ చెప్పాను కదా ఇంతకుముందు, కానీ 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అది కూడా వాళ్ళ ఎంట్రీ అది స్కాన్ చేసిన తర్వాత మనం లోపలికి పంపిస్తారనమాట. సో ఇక్కడైతే స్నేక్స్, ఇంకా టాటాయిసెస్, ఇంకా ఏమంటారు ఊసరవిల్లి, అవన్నీ ఉన్నాయన్నమాట ఈ ప్లేస్లో అయితే. ఇది కూడా చాలా బాగుందన్నమాట. మనం ఇక్కడ రకరకాల స్నేక్స్ని చూడొచ్చు. ఎన్ని రకాల పాములు ఉన్నాయి అన్ని రకాలు ఇక్కడైతే చూపిస్తారు వాళ్ళు మనకి. అన్నీ చూడొచ్చు. కొన్ని పాములు కింద ఉన్నాయి, కొన్ని పాములు ఎక్కడో పైన ఉన్నాయన్నమాట. అయితే చాలా బాగుంది.
సో దీని తర్వాత ఇంకా మేము చాలా తిరిగాం. మధ్య మధ్యలో డ్రింకింగ్ వాటర్ కూడా ఉన్నాయన్నమాట. మనం కావాలంటే మన వాటర్ బాటిల్ తీసుకెళ్ళి పట్టుకోవచ్చు. దీని తర్వాత ఇంకా చాలా చూసాం కానీ అదంతా క్యాప్చర్ చేయలేదు. బట్ దీని తర్వాత వైల్డ్ యానిమల్స్ చూడడానికి సఫారీ అయితే తీసుకున్నాము. సఫారీకి కూడా టికెట్ అయితే ఉంది. దానికి కూడా ఏసీ బస్ మళ్ళీ నాన్ ఏసీ బస్ 2 ఉన్నాయి. ఏసీ బస్కి ఒక ప్రైజింగ్ ఉంది, నాన్ ఏసీ బస్కి ఒక ప్రైజింగ్ ఉంది. నాన్ ఏసీకి అయితే 80 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేశారు. ఏసీకి అయితే 120 పర్ హెడ్ అనమాట. సో మనం ఇక్కడ సఫారీలో కానీ వెళ్తే వైల్డ్ యానిమల్స్ని దగ్గరగా చూడొచ్చు అనమాట, చాలా క్లోజ్గా. అయితే కిందకి అవి కొంచెం ఎలా ఉంటాయంటే వాటికి ఏం రెస్ట్రిక్షన్స్ ఉండవు అనమాట, ఏం ఉండవు, ఓపెన్గా వదిలేసి ఉంటారు. అడవిలో జంతువులు ఎలా ఉంటాయి అలా వదిలేసి ఉంటారు అనమాట. లయన్ని, టైగర్ని అలా వదిలేసి ఉంటారు. ఇక్కడైతే మనం సఫారీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు సఫారీ ఎక్స్పీరియన్స్ చేయండి. జూ పార్క్ వెళ్ళినప్పుడు చాలా బాగుంది. మనం వైల్డ్ యానిమల్స్ని చాలా దగ్గరగా అయితే చూడొచ్చు. బట్ ఇక్కడ వీడియో అంత క్లారిటీగా రాలేదు, ఎందుకంటే మొత్తం కవర్ చేసేస్తుంది కాబట్టి వీడియో అంత క్లారిటీగా రాలేదు. బట్ సఫారీ అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి, చాలా బాగుందన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి లయన్ కనిపిస్తుంది. లయన్ ఇక్కడ నిద్రపోతూ ఉన్నిందనమాట. అదో చూడండి లయన్ ఎలా ఉందో, చాలా దగ్గరగా చూడొచ్చు మనము ఇక్కడైతే. ఇంకా వైల్డ్ యానిమల్స్ అన్నిటినీ సఫారీలో కవర్ చేసేసి ఇంకా మార్నింగ్ 10:45 నుంచి ఆఫ్టర్నూన్ 2:30 వరకు తిరిగామన్నమాట. ఇంకా తర్వాత ఫుల్ ఆకలి వేసేసింది. ఇంకా అక్కడే జూలోనే ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయాము. ఫుడ్ అంత టేస్ట్గా లేకపోయినా బట్ ఇంకా ఆకలేసింది కాబట్టి అక్కడే తినేసామన్నమాట. ప్రైజింగ్ కూడా కొంచెం రీజనబుల్గానే అనిపించింది ఫుడ్ కూడా, బట్ టేస్ట్ అంత బాగాలేదు. మేమైతే ఇంకా ఒక వెజ్ బిర్యానీ ఇంకా గోబీ మంచూరియన్ అయితే ఆర్డర్ చేసేసి అక్కడే తినేసి ఇంకా వాడిపోయిన మొహాలు వేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం అనమాట. ఇంకా మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.